సిద్దిపేట జిల్లా మున్నూరుకాపు కుల బాంధవులందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో చేసిన మా కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మున్నూరుకాపు పటేల్ సంఘం రాష్ట్ర ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. కావున ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఒక ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో 1,00,000 మంది బ్యాలెట్ పేపర్ మీద గ్రామ స్థాయి సంఘాల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ డివిజన్ కార్పొరేషన్లో మండల సంఘాలు జిల్లా నియోజకవర్గ సంఘాల ఆధ్వర్యంలో ఎన్నికలు అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి 33 జిల్లాల్లో ఎలక్షన్ కమిటీ కన్వీనర్లు కో కన్వీనర్లు ఏర్పాటు చేస్తున్నాము. సిద్దిపేట జిల్లాలో ఒక కన్వీనరు 5 కో కన్వీనర్లు 6 సభ్యులు ఉంటారు. మరి నియోజకవర్గం వస్తే కూడా 6 సభ్యులు ఉంటారు. మండలం వస్తే 6 ఉంటారు. మున్సిపాలిటీలలో డివిజన్లలో ప్రతి డివిజన్కు కన్వీనర్ కో కన్వీనర్ ఉంటారు. వీరందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే డేటాను మనకు సేకరించి ఇట్లా డేటా ఫామ్స్ ఇస్తాము. ప్రతి సంఘాలు ఒక గ్రామంలో 2 సంఘాలు ఉన్నా 3 సంఘాలు ఉన్నా కూడా డేటా సేకరించి మనకు జిల్లా కమిటీకి అప్పచెప్పాలి. తర్వాత రాష్ట్ర కమిటీకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని మున్నూరుకాపు సంఘాలు ఉన్నాయి అనేది మొత్తం డేటా సేకరించిన తర్వాత ఒక ఎలక్షన్ కమిటీ పటేల్ సంఘంలో ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు కావాలనుకున్న వారు ఉన్న గ్రామ సంఘం నుంచి 3 తరాలు వాళ్ళ తండ్రి తాత ఆయన మున్నూరుకాపుని ఒక సర్టిఫికెట్ తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుడుగా ఎవరైనా పోటీ చేయొచ్చు. ఓపెన్గా ఏ సంఘంలో ఉండని లేకపోయినా ఎవరైనా పోటీ చేయడానికి వీలు కల్పిస్తున్నారు. కాబట్టి ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్న మున్నూరుకాపుల బాంధవులందరూ ఈరోజు కమిటీ సభ్యులుగా మేము మా ఇదివరకు ఉన్న జిల్లా ప్రెసిడెంట్ నాయక మల్లన్న గారు మరియు కమిటీ సభ్యులందరూ ఒక నిర్ణయం చేసి నాకు ఈరోజు జిల్లా కన్వీనర్గా జిల్లా కన్వీనర్గా కాటం ప్రభాకర్ అన్న గారిని వారు ప్రభుత్వం చేస్తారు. మరియు కో కన్వీనర్గా ఆకుల బాలన్న గారు మరియు చుక్క చంద్రం గారు, చొప్ప చంద్రశేఖర్ గారు, ఎలగాల మల్లేశం గారు చేరాల, దేవులపల్లి ఎల్లయ్య గారు మరి మల్లన్న గారు ఉంటారు. ఆ జిల్లాకు వచ్చేవరకు 6 సభ్యులు ఉంటారు. మరి సిద్దిపేట నియోజకవర్గంలో కూడా మరి ప్రభాకర్ గారు, ఆకుల రాజన్న గారు, కాటం లింగం గారు, గల్ల భగవన్ గారు, నాయకం నాగేందర్ గారు, మరి దబ్బేట అంజనేయులు గారు, దుబాక నియోజకవర్గం వచ్చే వరకు నియోజకవర్గం కన్వీనర్గా కొట్టే రాజేందర్, కో కన్వీనర్గా చెట్టి భూపతి, ఇంకా 4 సభ్యులు ఉంటారు. మరి గజ్వేల్ నియోజకవర్గం వచ్చే వరకు చంద్ర నరసింహ గారు ఉంటారు. ఇంకా మిగతా 5 సభ్యులు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఉస్మానాబాద్ నియోజకవర్గం వచ్చే వరకు గాజుల వెంకటేశ్వర్లు మరి ఇంకా 5 కన్వీనర్లు ఉంటారు. ఇలా మేము ఒక 30 మందితో ఈరోజు కమిటీ సభ్యులను ఈరోజు మన ఏదైతే సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు మా జిల్లా కమిటీ సభ్యులందరూ మరి వీరందరూ ఆధ్వర్యంలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి వీరు మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్న మండల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ వాళ్ళ కమిటీ కలిసి మండలి నుంచి కూడా 6 సభ్యులను తీసుకొని వారి ద్వారా ఈ డేటా ఫామ్స్ ఇచ్చేసి ఈ డేటా మొత్తం సేకరించి మనకి ఇవ్వడం జరుగుతుంది. త్వరలో మనకు ఎన్నికలు, రాష్ట్ర కమిటీ ఎన్నికలు ఆగస్టులో జరుగుతాయని తెలియజేస్తున్నాను. మరి ఇంకా ముందుగా ఈరోజు సిద్దిపేట జిల్లాలో మరి నాయక మల్లన్న గారు వారి పదవీ కాలం పూర్తయిన సందర్భంగా మేము దాదాపుగా వారు ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఈ సిద్దిపేట జిల్లా మున్నూరుకాపు సంఘానికి మరి ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్న అందరికీ వారు ఏ కార్యక్రమమైనా ఏదైనా కూడా ప్రతి దానిలో పాల్గొని ఇప్పటి వరకు ఏ లోటు లేకుండా వారు పనిచేయడం జరిగింది. వారు ప్రత్యేకంగా మేము రాష్ట్ర కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నూతన కమిటీ ఏర్పాటు చేయమని వారు చెప్పినందున మరి ఈరోజు మాకు ఏదైతే ఎలక్షన్ కమిటీ డేటా ఈ 1 వీక్ లోపల పూర్తి కాగానే మేము ఈ జిల్లా కమిటీ కూడా త్వరలో అంటే ఒక వారం కానీ 10 రోజుల లోపల కానీ 15 రోజుల లోపల కానీ
మేము తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కమిటీ సభ్యులందరినీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా నేను ప్రతి నియోజకవర్గంలో ఒక 9 మంది సభ్యులను తీసుకోవాలని చెప్పి మరి మల్లన్న గారికి బాలన్న గారికి మరి వీరందరికీ కూడా నేను తెలియడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికల దృష్ట్యా పెట్టుకొని సిద్దిపేట జిల్లా ఫస్ట్ కమిటీ ఏర్పడుతుంది, తర్వాత రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి అందరూ మనకు సంఖ్య మనకు తగ్గిపోయింది, ఈ బ్యాలెట్ పేపర్లు ఎన్నిక చేస్తున్నాము, అందరూ కూడా మీరు సహకరించాలి. పటేల్ కూడా యాప్ తీసుకొస్తున్నాము, పటేల్ యాప్ రాగానే ఆవిష్కరించడం జరుగుతుంది. దాని తర్వాత పటేల్ యాప్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు ఓటు వేయడానికి బ్యాలెట్ పేపర్ మీద వీలు కాని వాళ్ళు ఓటు వేయడానికి కూడా వీలైతుందని తెలియజేస్తూ మన మున్నూరు కాపులో ఐక్యతగా మనం ముందుకెళ్ళడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా అందరూ సహకరిస్తారని మరి కమిటీ సభ్యులుగా అందరూ కూడా మీరు ముందుకొచ్చి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కమిటీ సభ్యులందరూ చాలా మంది ఉన్నారు, పేర్లు చెప్తామంటే టైం అంతా అవుతుంది. ప్రతి ఒక్కరికి పేరు పడిన నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ బాధ్యతగా మరి బాలన్న గారు, ప్రభాకర్ అన్న గారు, మల్లన్న గారు, చంద్రం గారు, మరి దేవులపల్లి ఎల్లయ్య గారు, ఆకుల రాజన్న గారు, చంద్రం గారు, ఆంజనేయులు గారు, ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో విచ్చేస్తా ప్రతి ఒక్కరు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఒక వారం రోజుల లోపల మేము డేటా ఇచ్చి సిద్దిపేట జిల్లా మున్నూరు కాపు సంఘం కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి మనం ముందుకెళ్లాలని నేను తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై పటేల్, జై జై పటేల్.